జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వక నమస్కృతులతో నమస్కరిస్తున్నా. ఈరోజు కూడా మనం అమ్మా నాన్న పిల్లల వ్యవహారాల గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుకుందాం. పోయిన ఎపిసోడ్లో తల్లిదండ్రులు పిల్లల మీద పెంచుకున్న ప్రేమ గురించి నేను విపులంగా వివరించాను. అది ఏ విధంగా బాధ కలిగిస్తుంది, తల్లిదండ్రులు ఏ విధంగా సఫర్ అయ్యారు, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ శృతిమించిన మోహం గురించి బాగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రశ్న ప్రతి కన్నతల్లి కన్నతండ్రి అడగాలని కోరుకుంటారు. అంటే పిల్లల వల్ల ఎప్పుడు తృప్తి కలుగుతుంది? మాకు ఏ విధంగానూ పిల్లల మూలంగా సంతోషం అనేది కలగడం లేదు. చదువులో కానీ, మరి వ్యాపారంలో కానీ, పెళ్లి తర్వాత జాయింట్ ఫ్యామిలీలో కానీ గొడవలు తప్పడం లేదు. ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి కోరుకునేది ఏంటంటే, మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, కానీ మా వాడు చాలా సమర్థుడు, మేమంటే వాడికి ఎనలేని మోహం, మా మాట అంటే వేదవాకులా భావిస్తాడు, మేం ఏం చెబితే అదే చేస్తాడు, మాతో చాలా అటాచ్డ్గా ఉంటాడు. ఏనాడైతే గురువుగారు ప్రవేశించారో ఆనాటి నుంచి మాకు కొద్దిగా దూరమైపోయాడు. గురువుగారు ఏం చెబితే అది మా వాడు కాదనకుండా చేసేస్తాడు. దీని ఫలితం ఏంటంటే మాకు పుట్టెడు దుఃఖం కలిగించింది. అంటే ఒక గురువు ప్రవేశించడం వల్ల కన్న తల్లిదండ్రులకు కన్న కొడుక్కి మధ్య అల్లుకున్న అనుబంధం సంబంధం లేకుండా పోదని మా ఉద్దేశం. ఇదెలా జరుగుతుంది? ఇది ఊహించటానికే మనసు ఒప్పుకోవడం లేదు. పెళ్ళి అవగానే అబ్బాయిలో మార్పు వచ్చింది. గురువుగారిని ఇంకేం అనగలం? గురువుగారంటే ఇంకెవరో కాదు, వైఫ్ అనే దాని అర్థం. తన వల్ల అంత గొప్ప చేంజ్. ఏ బిడ్డ అయితే తల్లి చెయ్యి పట్టుకుని, తల్లి కొంగు పట్టుకుని నడక నేర్చుకున్నాడో అదే బిడ్డ తల్లిని కన్నెత్తు కూడా చూడడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ద్వేషం కలిగినట్టు చూస్తున్నాడు. అందువలన ఆ తల్లికి మనసులో భయం కలుగుతుంది. ఎందుకు వీడు ఇలా మారిపోయాడని ఆవిడ ఫీల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. నేనేం తప్పు చేశాను? కానీ తప్పు అనేది ఈ కుర్రాడు చేయలేదు, ఆ తల్లి చేయలేదు, కోడలు చేయలేదు. ఆ కోపం, మర్యాద, మోహం, లోభం మనం ఆంతర్యంలో ఉన్నాయి కదా, అవి ఉండబట్టే ఇలా జరుగుతుంది. మోహం ఉండొచ్చు, కానీ దానికి ఒక లిమిట్ ఉంది. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులకు ఉన్న మోహం గురించి బాగా తెలుసుకోవాలి. మీ వాడికి ఏదో ఒక చేతికి గాయమై ఏదైనా ఇంజెక్షన్ వేయించుకోవాలనుకుంటే డాక్టర్ నర్సుల దగ్గర కుర్రాన్ని కూర్చోబెట్టి తల్లిదండ్రులు అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటారు. ఎలక్ట్రిసిటీ లేదు, కరెంట్ లేదు, కానీ మరి ఇలాంటి రియాక్షన్ కలగడం ఏంటి? దీనికి మోహమే కారణం, మాతృత్వమే కారణం. అదే వాళ్ళని ఏడిపిస్తుంది. ఇదే కుర్రాడు పెరిగి పెద్దయ్యాక అనరాని మాటలంటే వాళ్ల మనసు తట్టుకోలేదు. మా వాడు మా ముందే నోరు జారి బాధ పెట్టాడు. ఈ రియాక్షన్స్ అన్నీ కూడా తల్లిదండ్రులు పెంచుకున్న మోహం వల్లే. మోహం అనేది 4 రకాలు. మోహం గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. మోహం 4 రకాలు: స్థూల మోహం, సూక్ష్మ మోహం, క్షణికమైన మోహం, ఖచ్చితమైన మోహం. ఇలా మొత్తం 4 రకాలుగా విభజించారు. వీటన్నిటి గురించి ఎగ్జాంపుల్ ద్వారా సరిగ్గా తెలుసుకోండి. అప్పుడే అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏ విధంగా ఈ మోహం అనేది కలుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రి గురించి వినండి. అతనికి తన కూతురంటే చాలా ఇష్టం. 4 పిల్లల తండ్రి అయినా చంటోడంటే చాలా ఇష్టం. వాడు ఆఖరివాడు కావడం చేత పదే వాడిని హత్తుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, వాడి మీద అతిగా ప్రేమ చూపడం, ఇవన్నీ స్థూలంగా ఉండడం చేత అందరికీ తెలిసిపోయే వాస్తవాలు. ఈ విధంగా పిల్లలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. తనకు తానుగా అందరూ తనను ప్రేమగా చూసుకుంటున్నారని,
ఇంట్లో అందరూ ఇష్టపడుతున్నారని అనుకుంటాడు. ఇది స్థూలమోహం, మన పంచేంద్రియాల వల్ల చూడడం జరుగుతుంది. ఇప్పుడు సూక్ష్మమోహం తెలుసుకోండి. తండ్రికి 4 పిల్లలున్నా చిన్నపిల్లాడంటే చాలా ఇష్టం. యాక్చువల్గా అతను వాణ్ణి దగ్గరికి తీసుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు, ఏమీ చేయలేదు. కానీ అతని దృష్టిలో మాత్రం ఇంట్లో వాళ్ళందరూ తెలుసుకున్నారని భావన. ఎప్పుడు నాన్నగారు చంటివాడి మీదే దగ్గరికి తీసుకుంటాడు, నాన్నగారికి వాడంటేనే చచ్చేంత ప్రేమ అని వాళ్ళు తెలుసుకున్నారు. వ్యవహార రీత్యా అందర్నీ సమైక్యంగా చూసుకుంటాడు, కానీ ఆయన దృష్టిలో ఇది నేరం కాదు. అప్పుడప్పుడు ఇది గొడవకు దారితీస్తుంది. అందరికీ తెలిసిపోయింది, తండ్రికి మాత్రం తెలీదు, తనయుడికి తెలీదు, మిగతా వాళ్ళందరికీ తెలుసు. దీన్నే సూక్ష్మమోహం అంటారు. క్షణికమైన మోహం. తండ్రికి తనయుడికి మధ్య అవగాహన అనేది అస్సలు లేదు. ఎప్పుడూ ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. తండ్రి కొడుకుని తిట్టడం, కొడుకు తండ్రిని ఎదిరించడం, ఇలా జరుగుతున్నా తండ్రి వాడికి ఓపిగ్గా చెప్పేవాడు, నా ఇంటి నుంచి బయటికి నడు, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది, నా ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వను అని మందలించినా వాళ్ళిద్దరూ విడిపోలే. తండ్రికి తనయుడు దూరమైతే ఏ పని జరగదు, తనయుడికి తండ్రి దూరమైతే ఏమీ తోచదు. దీన్నే క్షణికమైన మోహం అంటారు. ఇంతలా తగులాడిన ఇద్దరూ కలిసిపోతుంటారు. మనసులో ఒకరి మీద ఒకరికి ప్రేమ బయట పడకుండా చూసుకుంటారు. దీన్నే ఖచ్చితమైన మోహం అంటారు. దీనికొక ఉదాహరణ చెబుతాను. తండ్రికి తనయుడికి మధ్య రోజు కొట్లాటలు, తగులాటలు, కుమ్ములాటలు. తనయుడు తండ్రిగారి ఆస్తి దక్కించుకోవాలని కోర్టు చుట్టూ తిరిగేవాడు. తండ్రి కొడుకులు లాయర్ని కలిసి వాదించేవారు. తనయుడు అన్నాడు, నేను మీకు 5,000 ఎక్కువ ఫీజు ఇచ్చుకుంటాను, కోర్టులో మీరు వాదించే వేగానికి ఆయన వెనుకడుగు వేసి తోక ముడుచుకుని కాళ్ళబేరానికి రావాలని చెప్పాడు. ఈ తండ్రి కూడా నువ్వు నా గడపలో అడుగు పెట్టడానికి వీల్లేదనేవాడు. ఇంటి నుంచి బయటికి వెళ్ళు, ఆఖరిదాకా నాకు నీ మొహం చూపించొద్దు, నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు, చూస్తూ ఉండు, నా ఆస్తులో చిల్లి గవ్వ కూడా నీకివ్వను అనేవారు. నా ఆస్తులన్నీ నా బామ్మర్దికి రాసి పారేస్తాను అని. తనయుడితో ఆస్తి కోసం తండ్రి గొడవ పడ్డాడు, కేవలం డబ్బు కోసం. ఆఖరిదాకా ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం మానేశారు. ఇలా జరగకుండా చూసుకుంటానని సత్యప్రమాణంగా అనుకున్నారు ఆ తండ్రి కొడుకులిద్దరూ. ఇలా ఉన్న కొంతకాలమైన తర్వాత కొడుకు తండ్రికి సేవలు చేయక తప్పదు కదా, భార్యని బామ్మర్దిని తీసుకుని ఇంటికొచ్చాడు. ఇంట్లో కూర్చోబెట్టాడు. అందరి ముందు ఇలా అన్నాడు, ఒక్క నయా పైసా కూడా వాడికి ఇవ్వను, ఆస్తులన్నీ నా బామ్మర్దికి రాసిచ్చేస్తాను అన్నాడు. ఆ బామ్మర్ది ఆస్తి కోసం ఆశపడి బావగారికి పడి పడి సేవలు చేశాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ దస్తావేజులు తీసి చూశారు. అందులో ఏముంది? తండ్రిగారు తన ఆస్తులన్నీ కొడుకు పేరు మీద రాసి కన్నుమూశారు అని రాసుంది. ఏ కొడుకు మొహమైతే చూడనన్నారో ఆ కొడుకు పేరు మీదే రాశారు. ఆ బామ్మర్దికి ఏదో కొంచెం పంచాడు. దీన్నే సూక్ష్మమైన మోహము అంటారు. ఎంత లోతైన వింత ప్రేమ! ఎదురుపడితే ఒకరినొకరు తిట్టుకునేవారు, కొట్టుకోవడానికి కూడా సిద్ధపడేవారు. ఇలా ఉన్నా సరే వారి మధ్య ప్రేమ అనేది తగ్గలేదు. ఇక్కడ అహ్మదాబాదులో ఒక సంఘటన జరిగింది. కొడుకు తన తండ్రి కాజేయాలనుకున్నాడు. అప్పటికి తండ్రి కొడుకులు కలిసి బిజినెస్ చేసేవాళ్ళు. ఒకరికి ఒకరు దూరమైతే కష్టమని ఆ బాధ తెలియకుండా కష్టపడేవాళ్ళు. ఇలా ఉన్న ఆ తండ్రి కొడుకులు ఆస్తి విషయంలో ఎలా గొడవ పడ్డారో అర్థం కావడం లేదు. ఆ తండ్రి తన కొడుకుని తన ల్యాండ్లో నిలబెట్టి గుడ్డిగా షూట్ చేసి వెళ్ళిపోయాడు. హత్య చేశాడు. ఏకంగా చంపేశాడు. చూసారా అది ఎంత పిచ్చితనమో, అది ఎక్కడి దాకా తీసుకెళ్లి వదిలేసిందో. యాక్చువల్గా ఇది ఈ జన్మలోనే కాదు, పై జన్మలో కూడా అనుభవించాల్సి ఉంటుంది. జైన్ మైథలాజీలో ఒక అందమైన స్టోరీ ఉంది. అంటే భగవాన్ మహావీరుడికి ఆ సమయంలో ఒక ప్రియ శిష్యుడు ఉండేవాడు, సైనిక్ మహారాజా. అతను మగధ దేశపు రాజుగా ప్రసిద్ధుడు.
అతనికి ఒక కొడుకున్నాడు. అతను స్వయంగా మహారాణికి పుట్టిన వారసుడు. కూనికని అతని ముద్దు పేరు. ఆ కొడుకు ఆ తల్లి గర్భంలో ఉండగా తన భర్త మాంసాన్ని భక్షించాలని కోరుకుంది. జైన ధర్మాన్ని సక్రమంగా పాటించిన స్త్రీ ఆఖరికి ఉల్లిపాయ కూడా ముట్టుకొన్నది కాదు, వెల్లుల్లి కూడా చూసి ఎరగదు. అంత గొప్ప అహింసావాదిగా పేరుగాంచింది. ఆ లేడీ తన భర్త మాంసం తినాలని చాలా చాలా ఎదురు చూసింది. దీనికి కారణం ఏంటంటే తన కడుపులో ఉన్న బిడ్డ అనేవాడు ఆ బిడ్డ పోయిన జన్మలో ప్రతీకార వాంఛని, అది కూడా తండ్రి మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. పుట్టిన వెంటనే ఆ తల్లివాణ్ణి కుప్పతొట్టిలో పడేసింది. ఊరి పొలిమేరల్లో దాసులతో చెప్పింది. తండ్రి పాపం కొడుకు మొహం కూడా చూడలేదు. బిడ్డ ఏ బిడ్డ పుట్టింది, ఆడ మగ అని పదే పదే అడిగాడు. ఏ ఒక్కరూ అతనికి కరెక్ట్ సమాధానం చెప్పలేదు. అతను వెతికి చూశాక అసలు విషయం తెలుసుకున్నాడు. నా భార్య నా బిడ్డని ఎక్కడో అడవిలో పారేసింది, విసిరి పారేసింది. అంతటా వెతికి కొడుకును తీసుకొచ్చాడు. వాడికి వేలు తెగింది. ఒక మృగం ఏదో కొరికేసింది. దాంతో బోలెడంత రక్తం కారిపోయింది. వెంటనే ఆ తండ్రి తన కొడుకు వేలు నోట్లో పెట్టుకుని ఆ రక్తధారను ఆపేశాడు. వాణ్ణి తీసుకుని ఇంటికొచ్చాడు. వాణ్ణి ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. సభ్యత సంస్కారాలు నేర్పాడు. విద్యలన్నీ అందించాడు. కొడుకు పెద్దవాడయ్యాక ఆ గుణవంతుడికి గుణ అని పేరు పెట్టారు. సడన్గా తన మనసులో తన తండ్రిగారి ఆస్తులు, రాచ మర్యాదలు అన్నీ తనకు ఇవ్వకుండా మిగతా వాళ్లకు ఇచ్చేస్తారేమోనన్న సందేహం కలిగింది తనకు. వెంటనే యాక్చువల్గా చూస్తే అతను మిగతా పిల్లల కంటే ఇతనికే ఎక్కువ పంచాలనుకున్నాడు. ఇతను చాలా తప్పుగా అనుకున్నాడు. తండ్రిని జైల్లో పడేశాడు. 1000 కొరడా దెబ్బలు కొట్టించాడు. అంతగా నొప్పి కలిగించాడు. తిండి కూడా పెట్టలేదు. తండ్రికి మనస్తాపం కలిగించాడు. అతనికి ఎంతో మంది వివరంగా చెప్పి చూశారు, కానీ తనయుడు కొంచెం కూడా లెక్క చేయలేదు. ఒకరోజు ఏం జరిగిందంటే గుణ తన కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తింటూ ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో సైనిక్ గారి కొడుకు గుణ అతని చంటిబిడ్డ 6 మాసాల పసికందుని గోరుముద్దలు తినిపించాడు. ఆ పసికందు పాపం చిన్న పిల్లాడు కదా, వాడు ఒంటెలు పోశాడు. తినే పళ్ళెంలో పోశాడు. అయినా గుణ హ్యాపీగా భోంచేశాడు. అతనికి ఏ ఫీలింగు కలగలేదు. అతనికి అసహ్యం కలగలేదు. వాళ్ళమ్మ ఒక మహారాణి అక్కడ నించుని గమనించసాగింది. ఈ వేడుక చూసింది. సంతోషంగా నవ్వుకుంది. వెంటనే గుణ అమ్మ ఎందుకని ఇలా నవ్వుకుంటుంది, నవ్వుకోవడానికి ఇందులో ఏముందని అడిగాడు. ఏంటమ్మా ఎందుకు నవ్వుతున్నారని అడిగాడు. దానికి తల్లి చెప్పింది, మీ నాన్నగారు కూడా నిన్ను ఇలాగే కూర్చోబెట్టుకుని చేసేవారు. ఇప్పుడు నువ్వు కూడా నీ కొడుకుని ఇలాగే చేస్తున్నావు. మీ నాన్నగారు నువ్వంటే ఎంత ప్రేమ, నాకు అవన్నీ గుర్తుకొచ్చాయి అని చెప్పింది. అప్పుడు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపించేవారు. నువ్వు నీ కొడుకు చేసినట్టే చేశావు. ఆ తర్వాత నీ మీదున్న ప్రేమతో ఆయన చాలా ఇష్టంగా తిన్నారు. ఈరోజు అదే జరుగుతోంది. ఇది వినగానే గుణ బుర్రలో వెలిగింది. ప్రకాశవంతంగా మారిపోయాడు. వెంటనే అతను వాళ్ళమ్మతో అమ్మ నిజంగానే చెప్తున్నావా అని అడిగాడు. ఈవిడ కూడా అవును బాబు అంది. నీకేం తెలుసు బాబు, నువ్వు నా కడుపులో ఉండగా అప్పుడు మీ నాన్నగారి మాంసం తినాలనే ఆశ నాకు కలిగింది. మీ నాన్నగారు కూడా మాంసం ఇవ్వడానికి తయారయ్యాడు, కానీ మంత్రి చాకచక్యం వల్ల ఇదంతా జరగకుండా పోయింది. నువ్వు పుట్టగానే నిన్ను తీసుకెళ్లి చెత్తకుండీలో పారేశాను. అప్పుడు మీ నాన్నగారే నిన్ను తీసుకొచ్చారు. నీ చేతి నుంచి కారే రక్తాన్ని ఆయన నోటు నుంచి ఆపి నిన్ను కాపాడారు. ఆ రకంగా నిన్ను రక్షించారు. చాలా ప్రేమగా అభిమానంగా నిన్ను పెంచాడు. ఇది ఏం కర్మో గాని అదే కొడుకు ఈవేళ తండ్రిని 100 కొరడా దెబ్బలు కొట్టించాడు. అతన్ని జైల్లో పెట్టి తిండి పెట్టగా హింసించావు అంది. వెంటనే తను ఆవేదనతో జైలుకి వెళ్ళాడు.
చేతిలో తాళం చెవులతో ఆ కొడవలతో అక్కడికి వెళ్ళాడు. తాళం కప్ప పగలగొట్టే ప్రయత్నం చేశాడు. కొడవలితో తాళం కప్ప పగలగొట్టాలని చూశాడు. నిజంగా ఆ పని కోసమే కొడవలి తీసుకున్నాడు. అతను కొడవలితో రావడం చూసి తండ్రి కంగారు పడ్డాడు. ఈరోజు వాడు ఆ కొడవలితో నన్ను చంపేస్తాడేమో అని బెదిరిపోయాడు. అతను తనను విడిపించడానికి వచ్చాడని తెలీదు. అతని తండ్రిని బయటికి తీసుకురావాలని అనుకున్నాడు. కానీ అతని మనసులో అలాంటి ఆలోచన కలిగింది. ఆ తండ్రి అయ్యయ్యో ఈ హత్యానేరం కొడుకు నెత్తిన పడిపోతుందేమోనని ఆ భయంతో తన తనయుడికి ఆ పాపం అంటకూడదని, ఆ పాపం తన దాకా రాకూడదని తన చేతికున్న వజ్రం మింగి ప్రాణాలు వదిలేశాడు. ఆత్మహత్య చేసుకుని కన్నుమూశాడు. ఇదే తండ్రికి కొడుక్కి పోయిన జన్మలో ఉన్న శత్రుత్వం. ఈ శత్రుత్వం ఎన్ని జన్మల దాకా కొనసాగుతుందో ఎవరికి తెలుసు? దీనంతటికీ పరిహారం ఒక్కటే పరిష్కార మార్గం అవుతుంది. పరిహారం చేయడం వల్ల ఏ ప్రతీకారమైనా, ఏ శత్రుత్వమైనా దాన్నుంచి బయటపడొచ్చు, విడుదల కావచ్చు. అతని మనసు పవిత్రంగా మారుతుంది. ఏ ప్రతీకారం ఉండదు. ప్రతి తల్లిదండ్రులు, ప్రతి కన్నబిడ్డలు మనసులో ఉన్న పగ ప్రతీకారాల కోసం మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడండి. దీనికోసం ప్రాయశ్చిత్తం చేయండి, క్షమాపణ అడగండి. తల్లిదండ్రుల కాళ్ల మీద పడి మీరు తప్పకుండా క్షమాపణ కోరండి. నన్ను కలుసుకోవడానికి చాలామంది వస్తుంటారు. మనం ఏ తప్పు చేశామని తెలుసుకున్నప్పుడే తల్లిదండ్రుల మీద కోపడ్డం కానీ, పగ పెంచుకోవడం కానీ ఇంతటితో మానేసి తల్లి కాళ్ల మీద పడి, తండ్రి కాళ్ల మీద పడి క్షమాపణ అడిగి సాష్టాంగ నమస్కారం చేయండి. కన్నీళ్లతో వాళ్ళ కాళ్ళు కడగండి, క్షమాపణ కోరండి. ఈ తప్పు మళ్ళీ చేయము కాబట్టి ఈ రోజు నుంచి మా తల్లిదండ్రులకు ఎన్నడూ మేము సేవలు చేసుకుంటాం. ఈ విధంగా ఎంతో మందిలో మార్పు కనిపిస్తుంది. నిజంగా మనసులో మార్పు కలగాలి. నిజమైన జ్ఞానం సంపాదించుకోవాలి. లోక జ్ఞానం అనేది మీరు సంపాదించుకోవాలి. ఎందుకంటే జ్ఞానం గురించి ఇతరులు మీతో అనవసరంగా వాగుతారు కాబట్టి. సపోజ్ మీ ఫ్రెండ్ ఒకరు రేయ్ నేను మా అమ్మను ఇంటి నుంచి గెంటేశానురా అంటాడు. ఆవిడ కావాలంటే కూతురు ఇంట్లో ఉండని లేదా ఎక్కడికైనా చావని, నేను మాత్రం ఇక్కడ ఉంచుకోవడానికి సిద్ధంగా లేను. ఏమయ్యా నువ్వు ఉన్నది మీ నాన్నగారింట్లోనే కదా, మీ నాన్నగారు ఆస్తి హాయిగా అనుభవిస్తున్నావు కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నావు. కానీ ఆయనకి తిండి మాత్రం పెట్టనంటున్నావు. ఇదేం కర్మరా, ఏమిట్రా? గురువుగారు వచ్చిన తర్వాత ఇంతగా మారిపోయాడా? ఏం వాళ్లకు తల్లిదండ్రులకు సేవ చేయడం బాధ్యత కాదా? తల్లిదండ్రులు మాకు చెయ్యక్కర్లేదు, వయసైన తర్వాత వాళ్లను ఇంటి నుంచి తరిమేయాలా ఏంటి? ఇదే మన భారతదేశంలోని యువత భావాలు. చాలా దిగజారిపోయారు, చాలా నీచంగా మారిపోయారు. ఇంత గొప్ప సంస్కృతి ఉన్న తల్లిదండ్రులను లెక్క చేయట్లేదు. ఆఖరికి శ్రవణ్ కుమార్లా ఈ స్టోరీ అందరికీ తెలుసు. తన చూపు లేని తల్లిదండ్రులను భుజాన మోసుకుంటూ, తనను నిలువుగా దండించుకుంటూ భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటికీ యాత్ర వెళ్ళాడు. తల్లిదండ్రులకు మంచినీళ్ళు ఇవ్వబోయి పాపం తన ప్రాణాలు వదిలేశాడు. ఆ కుర్రాళ్ళ మమ్మల్ని భుజాన మోసుకుంటూ తిరగమని చెప్పట్లేదు. చేతనైతే ఫ్లైట్లో తీసుకెళ్ళండి, లేదా బస్సులో తీసుకెళ్ళండి, అది కాకపోతే ట్రైన్లో తీసుకెళ్ళండి తల్లిదండ్రులను. లేదంటే వాళ్ళు కోరుకునే చోటికి వాళ్ళను తీసుకువెళ్ళండి. సంవత్సరంలో 2 సార్లు వాళ్ళని తీసుకెళ్ళండి. ఎంతో సంతోషపడతారు. వాళ్లకు వయసు అయిపోయింది కదా. మీరుగాక వాళ్లను ఎవరు తీసుకెళ్తారు? 4 గోడల మధ్య వాళ్ళు కూర్చునుంటే వాళ్లకు పిచ్చి పడుతుంది, మనసులో వాళ్లకు దుఃఖం కలుగుతుంది. ఇవన్నీ పిల్లలుగా మీ బాధ్యతే. ఈ బాధ్యత నుంచి మనం ఎలా తప్పించుకోగలం? మీకు వయసు అయిపోతే మీ అబ్బాయి కూడా ఇలాగే చూసుకుంటాడు. వాడికి ఈ సంస్కృతే అలవాటవుతుంది. వాడు ఏం చూస్తాడో అదే సంస్కృతే వీడి జీవితంలోనూ కొనసాగుతుంది. ఉన్నత సంస్కృతిలోకి అలవాటు పడితే ఉన్నతంగా ప్రయోజకుడవుతాడు. పిల్లలు చెప్పడం వల్ల ఏమీ నేర్చుకోరు, చేసి చూపిస్తేనే నేర్చుకుంటారు. వాళ్ళు కళ్ళతో ఏం చూస్తారో అది మాత్రమే నేర్చుకుంటారు. మనం నేర్పడం వల్ల వాళ్ళు నేర్చుకోవట్లేదు. మీ పాటికి పదే లెక్చర్లు దంచితే తల్లిదండ్రులకు సేవ చేయాలని అది మీరు పాటిస్తున్నారా లేక పాటించారా
అని వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు. దీనికి తగ్గ సమాధానం మనం క్షణంలో చెప్పాలి. అవును, మేం చేశాం, మీరు చేయండి అని అడగాలి. మీకు పిల్లల మీద ఏ ఆశ లేదని చెబితే సేవ చేయక్కర్లేదు, చాలా సంతోషం. కన్నవాళ్లకు నిజంగా ఈ ఆశ అన్నది ఉంటుంది కదా, ఆశ ఉంది. వాళ్ల ఆశను పూర్తి చేయండి. ఈ కాలం పిల్లలు రెండు వైపుల నుంచి ఫలితం పొందుతున్నారు. వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి చదువుకి బోలెడంతా ఖర్చు పెట్టిస్తున్నారు. సర్టిఫికెట్ కావాలి, క్రెడిట్ కావాలి అంటే వీళ్ళేమో స్కూటర్ కావాలి, అది ఇది అంటారు. వాళ్ళు పెంచుకున్న ప్రేమను మిస్యూజ్ చేయడానికి ఈ విధంగా తయారవుతున్నారు. సైకాలజీ నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు, ఎంతో మోహం పెంచుకుంటున్నారు. తల్లిదండ్రులు వయసు అయ్యాక పిల్లలతో ఈ విధంగా వ్యవహారం పెంచుకుంటున్నారు. మంచి పద్ధతిలో వాళ్లతో మాట్లాడడం లేదు, తిడుతున్నారు, ఇంటి నుంచి గెంటేస్తున్నారు, హింసిస్తున్నారు. ఈ విధంగా బాధకు గురి చేస్తున్నారు. తల్లిదండ్రుల్లా మీకు వయసు అయినప్పుడు ఇదే విధంగా పుట్టెడు దుఃఖంతో పిల్లలు చిన్నప్పుడు ఉండగానే బాధపడుతున్నారు. పిల్లల వరకు వాళ్ళకి ఎప్పుడు సుఖం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుందని ఈ కాలపు పిల్లలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కంప్యూటర్స్ అవి ఇవి వచ్చి అభివృద్ధి సాగిస్తున్నారు. ఏమైనా ఈ తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ మానేయకండి. ప్రేమగా, పూజ్య భావంతో వాళ్లకు సేవలు చేస్తూ ఆ తర్వాత మీ సొంత పనులు చూసుకోండి. మీ కమ్యూనికేషన్ తీరు చూసి మీ పిల్లలు కూడా మీతో కమ్యూనికేషన్ పెంచుకుంటారు. అలా చేస్తే ఇల్లు చిన్నదైనా స్వర్గసేమవుతుంది. ఎప్పుడైతే మనం తల్లిదండ్రులను మర్యాదగా చూసుకుంటామో అప్పుడు నలుగురిలో మనకు రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్లకు దుఃఖం కలిగించకూడదు. ఆనందం కలిగించుకున్నా పర్వాలేదు, దుఃఖం మాత్రం కలిగించకూడదు. పూర్వం రోజుల్లో చూశారంటే తెల్లవారుజామున లేచి తల్లి తండ్రి కాళ్ళకి కొడుకులు కోడళ్ళు పిల్లలు దండం పెట్టుకునేవారు, నమస్కారం చేసుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే ఆ రోజుల్లో గౌరవ మర్యాదలు ఉండేవి కాబట్టి, రెస్పెక్ట్ పోవడం అంటూ ఉండదు. ఈ రోజుల్లో ఇవన్నీ లేవు కదా. నన్ను కలవడానికి చాలామంది వస్తారు. వాళ్లకు నేనిదే నేర్పిస్తుంటాను. పొద్దున్న లేవగానే ఏం చేస్తామో ఏమో గాని తల్లిదండ్రుల కాళ్ళకి జై సచ్చిదానందాన్ని దండం పెట్టి వాళ్లల్లో ఉన్న పరమాత్మను మేలుకొల్పుతాం. మేము ఏం చేసేవాళ్లమో అదే మీరు చేయండి. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. పరమాత్మను నమస్కరించుకుని జై సచ్చిదానంద అనండి. సచ్చిదానంద అంటే దైవస్వరూపం కదా. సచ్చిదానంద అంటే పేరు కాదు, ఇదొక సంప్రదాయం కాదు, లేబుల్ కాదు, ల్యాండ్ మార్క్ కాదు, ధర్మం కాదు, ఆత్మగుణం. సత్యజిత్ ఆనందం. దేవుణ్ణి తలుచుకుని అందర్నీ దర్శించుకోండి. జై సచ్చిదానందాన్ని పలకండి. ఇది పలికితే చాలు, మీ తల్లిదండ్రులకు మీ మీద ప్రేమ పెరుగుతుంది. అదేవిధంగా మీకు వాళ్ళ మీద మర్యాద కలుగుతుంది, పూజ్యభావం ఏర్పడుతుంది. దీని ఫలితం ఏంటంటే మన జీవితంలో మన ఇంట్లో స్వర్గసీమను దర్శించుకోవచ్చు. మన ఇల్లు అనేది మామూలు విషయం కాదు. అది వల్లకాడు కాదు, ఎప్పుడూ ఏడుస్తూ కూర్చోవడానికి, అందరూ మూతులు ముడుచుకోవడానికి, ఎవరితోనూ మాట్లాడరు. ఈ విధంగా ఉండకూడదు. ఇల్లంటే నందనవనంలా ఉండాలి. ఎప్పుడూ హాయి, ఆనందం, సంతోషం, ఒకరి మీద ఒకరికి ప్రేమ, అభిమానం ఇవన్నీ ఒక ఇంట్లో ఉంటేనే ఆ ఇల్లు సుఖంగా ఉంటుంది. అప్పుడే అందరూ సుఖపడగలరు. దేశం సుభిక్షంగా కూడా ఉంటుంది. ముందు మనం సుఖపడితే ఇంట్లో అందరూ సుఖంగా ఉండగలరు. అదే మనం బాధపడితే అందరూ బాధపడుతుంటారు. మంచి ఆత్మ సుఖం కావాలంటే మంచి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలి. వాస్తవ స్వరూపాన్ని మీరు చూడాలి. మీలో ఉన్న కోపం, తాపం, మాయ, మంత్రం, మోసం, ద్వేషం, వేషం వీటన్నిటి నుంచి ముక్తి పొందాలని కోరుకోండి. అప్పుడే మీ జీవితం, ఈ జీవితం సుఖం 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 అవుతుంది. అది మాత్రమే కాదు, మీ ఇంటిని, పరిసరాలను సుఖంగా ఉంచుకోగలరు.